ఢిల్లీ గద్దె మీద కూర్చున్న సారు కన్ను మాత్రం మన తెలంగాణ గడ్డ మీదే ఉంది. వచ్చేది ఎలక్షన్లే కావచ్చు. కానీ మోదీ వేసే ప్రతి అడుగు ఒక పక్కా ప్లాన్. వందే భారత్ రైల్ స్పీడ్తో తెలంగాణ డెవలప్మెంట్కు మోదీ ఇస్తున్న గ్రీన్ సిగ్నల్ ఇది. నేషనల్ హైవేల నుంచి ఐటీ హబ్ల దాకా తెలంగాణ గుండెల్లో బీజేపీ జెండా పాతేందుకు ఈ పర్యటన. సారు వస్తుండు అంటే తెలంగాణ పాలిటిక్స్లో హిట్ మామూలుగా ఉండదు మరి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మోదీ మార్కు చూపించేందుకు ఈ తెలంగాణ దండయాత్ర. తప్పకుండా మోదీ గారు తెలంగాణకు రావడానికి గల ప్రధాన కారణాలను కిర్రాక్ తెలంగాణ యాసలో ఇక్కడ చూడండి. అభివృద్ధి పనులు. మన దగ్గర కొత్త రైళ్లు, వందే భారత్ లాంటివి, నేషనల్ హైవేలు మరియు ఫ్లైఓవర్ల ప్రారంభోత్సవాల కోసం వస్తుంటారు. తెలంగాణను డెవలప్ చేస్తాం అని చెప్పేందుకు ఇది ఒక మంచి అవకాశం. ఎలక్షన్ల జోసు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు తన పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడానికి పెద్ద పెద్ద సభలు పెట్టి జనాలను ఆకట్టుకోవడానికి వస్తుంటారు. కేంద్ర పథకాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, స్కీములు, ఉదాహరణకు పీఎం ఆవాస్ యోజన లేదా కిసాన్ సమ్మాన్ నిధి మన దగ్గర ఎలా అందుతున్నాయో ప్రజలకు వివరించడానికి వస్తుంటారు. ఆవాస్ యోజన లేదా కిసాన్ సమ్మాన్ నిధి మన దగ్గర ఎలా అందుతున్నాయో ప్రజలకు వివరించడానికి వస్తుంటారు. ధార్మిక కార్యక్రమాలు. అప్పుడప్పుడు ఇక్కడ ప్రముఖ దేవాలయాలను సందర్శించడం లేదా విగ్రహావిష్కరణల, రామానుజాచార్యుల విగ్రహం లాంటివి కోసం కూడా వస్తుంటారు. మొత్తానికి చెప్పాలంటే అటు డెవలప్మెంట్, ఇటు పాలిటిక్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మన గడ్డ మీద గట్టిగా బాగా వేయాలనేదే సారు ఆలోచన. 5 ఏళ్ల పాలన ముగింపు రివ్యూ ముచ్చట. అసలు విషయం ఏందంటే 2024 ఎన్నికల తర్వాత వీళ్ళ కూటమి టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఏర్పడి ఇప్పటికి సరిగ్గా 2 ఏళ్లు అవుతుంది. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలిస్తున్న తీరు, కేంద్రం నుంచి అందుతున్న సాయం మీద ఒక రివ్యూ చేసుకునేందుకు మోదీ గారు వీళ్ళని పిలిపించినట్టు తెలుస్తుంది. అమరావతి అండ్ పోలవరం పనుల స్పీడ్. 2026 నాటికి అమరావతి పనులు ఒక కొలిక్కి రావాలని టార్గెట్ పెట్టుకున్నారు కదా. ఆ ప్రాజెక్టుల పురోగతి ఎంతవరకు వచ్చింది? కేంద్రం నుంచి ఇంకా ఏం నిధులు రావాలి అనే దాని మీద క్లారిటీ కోసం ఈ మీటింగ్ అని టాక్. ముఖ్యంగా పోలవరం పనుల మీద గట్టిగా రచ్చ జరిగినట్టు సమాచారం. ఈ మీటింగ్ అని టాకు. ముఖ్యంగా పోలవరం పనుల మీద చర్చ జరిగినట్టు సమాచారం. 3. ముందస్తు రాజకీయ ఎత్తుగడలు. రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక లెక్క ఉంటుంది కదా. వచ్చే ఎన్నికలకు ముందే గ్రౌండ్ లెవెల్లో కూటమి బలం ఎట్లుంటుంది, తెలంగాణలో కూడా ఈ ముగ్గురి దోస్తీ ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద కూడా మోదీ గారు ఆరా తీసినట్టు చెప్తున్నారు. 4. పవన్ కళ్యాణ్ గౌరవం. పవన్ కళ్యాణ్ గారు అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో ఒక గట్టి వాయిస్గా మారారు. ఆయన చెప్పే సూచనలు ప్రజల్లో ఉన్న స్పందనను బట్టి కేంద్రం నుంచి ఇక ఎలాంటి స్కీమ్స్ తేవచ్చో అని మోదీ గారు ప్రత్యేకంగా మాట్లాడినట్టు వినికిడి. చిన్న మాట బాయ్. ఇదంతా మెయిన్గా రాష్ట్ర అభివృద్ధికి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇంకా గట్టిగా ఎట్లా ఉండాలి అనే ప్లానింగ్ కోసమే. ఢిల్లీలో ఈ ముగ్గురు కలిస్తే ఏదో ఒక గట్టి నిర్ణయం బయటకు వస్తుందని ఎదురు చూస్తున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.